సిద్దిపేట జిల్లాలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుండె జబ్బుకు చికిత్సలు ఉచిత సర్జరీలు చేసిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమ్మా నాన్న వీళ్ళని ఏ స్కూల్లో పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ పేరెంట్స్ కి. అప్పుడున్న ఫైనాన్షియల్ స్థాయిలో మా మొదటి పిల్లోడికి మంచి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వగలుగుతాం మనము, వాడు మారాలి, వాడి లైఫ్లో వాడు బెటర్ కావాలి, మనకంటే సక్సెస్ఫుల్ ఉండాలి అని ప్రతి పేరెంట్కి ఉన్న కోరిక పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తూ అప్పుడున్న గాడ్స్ బ్లెస్సింగ్ అప్పుడు పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ సత్యసాయి యూనివర్సిటీలో నన్ను తీసుకెళ్లడం, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, అక్కడ చదువుకోవడం, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 to ఏజ్ ఆఫ్ 16 అక్కడ చదువుకొని టుడే ఈరోజు నేను ఒక వ్యక్తిలాగా ఉన్నానంటే, ఈరోజు నేను ఏదో చేయగలుగుతున్నా అంటే నాట్ ఓన్లీ మై పర్సనల్ లైఫ్ బట్ ఈవెన్ ప్రొఫెషనల్లీ. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్, నేను ద వే ఐ లివ్ లో చాలా కాంట్రిబ్యూషన్ ఆ ఎడ్యుకేషన్ వల్ల. ప్రాబబ్లీ నేను అక్కడ చదువుకోకపోతే అలాంటి ఎడ్యుకేషన్ నాకు రాకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. మీ అందరికీ నేను తెలుసున్నాను. ఐ వుడెంట్ హ్యావ్ బికమ్ హూ హ్యావ్ బికమ్ టుడే. స్వామి తీసుకున్న డెసిషన్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల I know what a huge difference it's made in my life, and that is a gratitude that I will always have in my life. అంటే కొందరు వ్యక్తులు తీసుకున్న డెసిషన్స్ వల్ల, కొందరు వ్యక్తులు చూపించే ప్రేమ వల్ల, కైండ్నెస్ వల్ల జీవితాలు మారిపోతాయి. ఐ నో ప్రతి ఇయర్ శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు. ఎవ్రీవన్ గోస్ ఆన్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఎవ్రీవన్ గోస్ ఆన్ టు becoming people in the society that can help others, that can influence others. ఈ రోజు ఈ హాస్పిటల్ ఇన్నోదే చేసేది అదే. స్వామి వాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళ మదర్ సంజీవని ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం, శ్రీనివాస్ గారు ఈ హాస్పిటల్స్ ని 10 హాస్పిటల్స్ గా నడపడం. అండ్ ఎవ్రీ కిడ్ టుడే, because of one decision of Srinivas garu and so many doctors, nurses, everyone working here, it will genuinely change people's life, and we don't know what these kids will become. వీళ్ళు రేపు ఏమవుతారో, ఎంత మార్పు తీసుకొస్తారో, ఇంకెంత మందికి హెల్ప్ చేస్తారో. దీస్ ఆర్ ఇప్పుడు ఈ హాస్పిటల్ లేకపోతే వాళ్ళకి ఆపర్చునిటీ ఉండకపోయేది కాదేమో. సో వాట్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఇస్, ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ అ greater work than what our doctors are doing, what our nurses are doing, what Srinivas garu is doing. ఇప్పుడు మన